తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్కు మోదీ వర్చువల్ ప్రారంభం. లడ్డూ వివాదంపై పాలిగ్రాఫ్కు సిద్ధం. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. దేవతల రాజధాని అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ. కేంద్ర నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు. కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ ఫైర్. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025 ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాంకాంగ్లో 60 ఏళ్లలో అతిపెద్ద అగ్ని ప్రమాదం, 55 మంది మృతి. భోపాల్లో కాంగ్రెస్ సమ్మెలో ఉద్రిక్తత, ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసన. గోవాలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 77 అడుగుల శ్రీరామ విగ్రహం ఆవిష్కరించనున్న మోదీ. శంషాబాద్లో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఇది అంతరిక్ష రంగంలో భారత యువశక్తి ప్రతిభకు నిదర్శనంగా మోదీ కొనియాడారు. స్టార్టప్లకు కేంద్రం అందిస్తున్న మద్దతుతో దేశంలో ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఎదుగుతున్నాయన్నారు. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి లడ్డూ వివాదంపై తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. శ్రీవారి లడ్డూ అంశంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. కావాలంటే పాలిగ్రాఫ్ పరీక్షకైనా సిద్ధమని ఢిల్లీలో ప్రకటించారు. 2014-19 మధ్య నెయ్యి కొనుగోళ్లపై మాత్రమే విచారణ ఎందుకని ప్రశ్నించారు. ఆలయ వ్యవహారాలను రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. సిట్ దర్యాప్తు జరుగుతుండగా కల్తీ నెయ్యి పేరుతో మీడియా కథనాలు ప్రచురించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పారదర్శకత కోసం అనేక సంస్కరణలు చేపట్టినట్టు ఆయన గుర్తు చేశారు. రేపు పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరవుతానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు భూమి పూజ నిర్వహించారు. 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 33,000 ఎకరాల భూమి అమరావతి భవిష్యత్తుకు ఆధారంగా చెప్పారు చంద్రబాబు. గడిచిన ప్రభుత్వం రైతులకు నరకం చూపించిందని విమర్శించారు. 260 కోట్ల రూపాయలతో 2 దశల్లో శ్రీవారి ఆలయ అభివృద్ధి కొనసాగనుందని, మహారాజగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం, అన్నదాన కాంప్లెక్స్ సహా అనేక నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అమరావతిని దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నట్టు బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేశారు. పావలా వడ్డీకే కేంద్రం నిధులు ఇస్తుంటే గ్రామాల్లో అభివృద్ధి పనులకు అవి ఎందుకు వినియోగించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు కూడా రాజకీయ నాటకం తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలపై రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పరాభవం ఖాయమని హెచ్చరించారు. నిజామాబాద్ రైల్వే అభివృద్ధికి స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు అరవింద్. జిల్లాలో 10 ROBలు పూర్తి చేయడమే తన లక్ష్యంగా చెప్పారు. నేడు భువనేశ్వర్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంబంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి జువాల్ ఓరాం స్వాగతం పలికారు. అనంతరం ఢిల్లీలో జరిగిన భారత సైన్యం 3వ ఎడిషన్ చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2025 ఆరంభ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజుల్లో ప్రపంచ వ్యూహాత్మక పరిస్థితులు వేగంగా మారుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. శక్తి సమీకరణాలు, సాంకేతిక పరిణామాలు, కొత్త కూటములతో అంతర్జాతీయ వ్యవస్థ కొత్త రూపం సంతరించుకుంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం తీసుకుంటున్న పునర్వ్యవస్థీకరణ, ఆధునిక చర్యలు అభినందనీయమని అన్నారు. డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా సైన్యంలో కనిపిస్తున్న మార్పులు దేశ భద్రతకు బలాన్నిస్తాయన్నారు. హాంకాంగ్లోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 55 మంది మృతి చెందగా 270 మంది ఆచూకీ లభించలేదు. ఈ ఘటన 6 దశాబ్దాల్లో అత్యంత ఘోరమైనదిగా స్థానిక అధికారులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో కిటికీల వద్ద మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన పాలిస్టైరీన్ బోర్డులు మంటలకు ఎక్కువ ఆక్సిలేషన్ ఇచ్చినట్టు గుర్తించారు. కొన్ని ఫైర్ అలారంలు కూడా మరమ్మతుల సమయంలో ఆపివేశారని తెలుస్తుంది. నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవన సముదాయంలో 31 అంతస్తుల 7 టవర్లలో మంటలు చెలరేగాయి. వీటిలో 40% పైగా 65 సంవత్సరాలకు మించిన వృద్ధులు నివసిస్తున్నారు. ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాల్ మధ్యప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వైపు మార్చ్ చేశారు. కార్యకర్తలు మూవీ శీర్షికల స్ఫూర్తితో రూపొందించిన హ్యాండ్మేడ్ పోస్టర్లు, బ్యానర్లు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో భోపాల్ పోలీస్ అధికారులు వాటర్ క్యానన్ ఉపయోగించి నిరసనకారులను చెదరగొట్టాల్సి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 28న సౌత్ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్ణగలి జియోత్తమ్ మఠంలో 77 అడుగుల శ్రీరామ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ విగ్రహాన్ని ప్రసిద్ధ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని కూడా గుర్తు చేసే ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. మఠం నుండి భక్తుల కోసం బద్రీనాథ్ నుండి గోవా వరకు శ్రీరామ యాత్ర కూడా నిర్వహిస్తారు. గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి మోదీకి హృదయపూర్వక స్వాగతం తెలిపారు. ఈ అద్భుత ఆవిష్కరణతో గోవాలో ఆధ్యాత్మిక వైభవం, భక్తి ఉత్సాహం మరింత పెరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.